నాయనా గురునాథం, గురునాథం, మీ అమ్మ చచ్చిపోయిందనుకున్నావా నాయన? నీకేం గ్రహచారం పట్టిందిరా బాబు? ఊరుకోవే ఊరుకోవే. అబ్బా, మా వాడి పెళ్లి కాదు కానీ మా చావుకు వచ్చింది ఆంజనేయులు. కాసిన మంచినీళ్ళైనా తాగదు. అమ్మగారు, కష్టాలు వచ్చినప్పుడే కాసంత గుండె చిక్క పట్టుకోవాలి. నా గుండె పగిలిపోతుంది రథం. మిమ్మల్ని చూస్తుంటే ఈ సిపాయి గుండె కూడా కరిగిపోతుంది కమలమ్మ గారు. నేను ఒక సలహా చెప్తాను, అలా చేస్తారా? పులి నోట్లో తల దూర్చమన్నా సరే తయారు. అయితే వెంటనే మన వాడి ఫోటో ఒకటి పేపర్ వాళ్ళకి పంపించి, తప్పిపోయినాడు, వయస్సు 25 సంవత్సరాలు, సామంసాయ, పేరు గురునాథం, ఈ పై నమూనా గల మనిషిని నయాన గాని భయాన గాని పట్టి ఒప్పగించిన వాళ్ళకి బ్రహ్మాండమైన బహుమానం ఇవ్వబడును అని పత్రికల్లో దండోర వేయించండి. ఈ ముక్క చెన్నయ్య గారు చదివారంటే బ్రహ్మదేవుడు దిగొచ్చిన ఆరిని అప్పగించలేవు. ఆరే రావాలంటే బాబు, నీ మీద నాకు కోపం లేదు. మీ అమ్మ మనాదితో మంచం ఎక్కింది, చివరి చూపులు చూసి కావాలంటే మళ్ళీ వెళ్ళిపో అనే ఇస్తే ఒకేడ రావచ్చు. అలాగే వేయించండి. నా తండ్రి నా కోసమైనా వస్తాడేమో. తప్పకుండా వేయిస్తాను. ఇక మార్నింగ్ రే రథం బాబు, కళం కాగితం తీసుకురాదా చెప్తా. ఏమిటమ్మా ఇది? నిన్నటి నుంచి ఒక్క మెతుకైనా ముట్టుకోకుండా కటికలంకన ఉన్నావు. ఏమిటమ్మా ఈ పట్టుదల? ఎందుకు నన్ను ఇలా బాధ పెడతావు? చెప్పు తల్లి. నన్నెంతో ప్రేమతో పెంచిన దయామయ్యులు మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నాకు ఇంట్లో స్థానం లేదు. పదే పదే ఏమిటమ్మా ఈ పిచ్చి మాటలు? అసలు ఈ బుద్ధితో కొత్త వచ్చింది ఎవరో చెప్పు. తుపాకీతో కాల్చేతా మారేస్తా. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. నా తల్లిదండ్రులు ఎవరో చెప్పండి. అమ్మా, కంటేనే నా తల్లిదండ్రులు. నిన్ను చిన్నతనం నుంచి పెంచి పెద్ద చేసిన వాడిని. నేను నీకేమీ కానా అమ్మా? ఆ మాట అనకండి, ఆ మాట అనకండి. మీరు నన్ను ఎంతో ప్రేమగా పెంచారు. మీ దయను ఏనాటికి మరువను. కానీ నా కన్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని ఉంది. వారెక్కడున్నారో చెప్పండి. సందేహించకండి, నిజం కలకాలం దాగదు. అకస్మాత్తుగా లోకుల వల్ల నిందగా విని నేల కూలే కంటే మీ నోటి వెంట నిజం తెలుసుకోవడం నాకెంతో మేలు. నా మేలు కోరిన వారైతే నిజం చెప్పండి, నిజం చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. నీ తల్లి ఎవరో కాదు, నా తోబుట్టువేనమ్మా. చిన్నతనపు మూర్ఖంతో పెద్దవాళ్ల మాట పెడచె వినిపెట్టి ఒక కులం లేని వాణ్ణి మోసగాణ్ణి పెళ్లాడింది. అన్నయ్య, జంకుతావే? నువ్వేగా మీ అన్నయ్య ఆశీర్వాదం కావాలని ఇక్కడ తీసుకొచ్చింది. పదా. బావగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అమాయకురాల్ని మోసం చేసి తాళి కట్టావరా రాస్కెల్. బావగారు, ఇక్కడికి వచ్చింది మేము తిట్లు తింటానికి కాదు. అన్నయ్య, మమ్మల్ని ఆశీర్వదించి పంపించు. అమ్మా నాన్న పోయినప్పటి నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకు పెంచాను. ఏమి సుఖపెడదామని తాగుబోతు వేసన పెళ్ళాడు. అన్నయ్య, వారినేమీ అనకండి. ఆయన నా భర్త. పాపిస్తేదాన్ని మన వంశానికి తీరని కళంకం తెచ్చాం. మళ్ళీ నా కళ్ళెత్తన పడకండి. ఆనాటి నుంచి ఆ దౌర్భాగ్యుని నమ్ము ఎన్నో కష్టాల పాలైంది మా లక్ష్మి. నా వద్ద నుంచి డబ్బు తీసుకురావటం లేదని నానా హింసలో పెట్టేవాడు. త్రాగుడు, జోదం, ఆమెను పీడించడం ఇవే అతనికి నిత్య కృత్యాలైనాయి. అభిమానం కొద్దీ ఆమె మళ్లీ నా ఇంట్లో కాలు పెట్టలేదు. వాడి దురాగతాలు విని విని సహించలేక మా లక్ష్మిని రక్షించుకుందామని నేనే స్వయంగా వెళ్ళాను. అమ్మా, లక్ష్మి,
అమ్మా అన్నయ్య వచ్చావా? నీకెంత దురవస్థ పెట్టిందమ్మా. అన్నయ్య నాకంతా తెలుసమ్మా. నువ్వు ఈ స్థితిలో ఉన్న ఆ దుర్మార్గుడు ఇంటికి కూడా రావటం లేదన్నమాట. అన్నయ్య నా తప్పులన్నీ క్షమించన్నయ్య. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. ఊరు ఈనాటి నుండి దీనికి తల్లైన తండ్రి అయినా నీవే అన్నయ్య. అమ్మా అమ్మా కన్ను తెరవని పసిగందును అప్పగించి నా ప్రాణం లాంటి చెల్లెలు కన్ను మూసింది. ఆ పసిపాపం నీవేనమ్మా. నా చెల్లెలకు ప్రతిరూపంగా నా గుండెల్లో దాచుకుని నా కన్నబిడ్డలాగా నిన్ను పెంచుకున్నాను తల్లి. నీవు కాలు పెట్టినప్పటి నుంచి నా ఇంట్లో లక్ష్మి వెలిసింది. నాకు ప్రియ నీవు ఇద్దరు రెండు కళ్ళమ్మా. నీవు కన్నీరు పెడితే నేను బ్రతకలేనమ్మా. అమ్మా నాన్న అమ్మా ఉమ్మా ఎవరు? నేనే ఉమ్మా వాసుని. చూడు బ్రదర్. అదంతా తర్వాత చెప్తా కానీ మన రంగనాథనాయుడు వాడెవడు? అదే మన గురునాథం గారు. ఓహో వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లని చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న ఓహో పెద్దమ్మాయేనా? ఆ, అందాక వచ్చింది. సరే గాని బ్రదర్ ఏమిటి వేషం? ఆ తను లేడు. ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లాక్కుపోతాడు. అయితే సరే నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వారితో తప్పకుండా. ఆవు ఆవు ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు పిడుగు గొడుగు హంకో తెలియదు. జావ్ జావ్ తెలీదు? అయితే నేను తెలియదు. అరే చెప్ తుమ్కు క్యా హోనా బోల్ భయ్యా. మిస్టర్ నాథ్ నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయమంటే వస్తా? వద్దండి నేనే వచ్చేస్తాను. రంగారు రైట్ టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడే టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఎక్కువ ముందు. మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆఫీస్ వరకు జాగ్రత్త. నమ్మించి మోసం చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడంటే వస్తాను చూస్తాను. సార్ సార్ మీరే కనపట్లేదు సార్. తాళం తీసుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పురా. ఈ డబ్బుతో నా కూతురు నన్ను కొడతావమ్మా? రండి వీళ్ళు అరెస్ట్ చేయండి. దొంగ కూతురు ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారిది. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా నా కూతురు నన్నే కొడతావమ్మా? నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతనికి. పో పో పో.
ధాన్యం తోకు వ్యాపారం. తప్పిపోయాడు. ఫోటోలో కనిపించే మా కుమార్ రాజా శ్రీ శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ శ్రీ కాళీపేట జమీందార్. గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనే రా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలు అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గం. తస్సదియా. సరే.